దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనం. మిమ్ములను మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ప్రియమైన దేవుని సంగమా, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అతడు దేవుని చిత్త ప్రకారంగా బేతేలుకు వెళ్తున్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించుకొనుటకు, దేవుణ్ణి కలుసుకొనుటకు మనం వెళ్తున్నాం కనుక మీ మీద ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తొలగించుకొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రాలను మార్చుకోండి. అప్పుడు పవిత్రమైనటువంటి హృదయం గలవారమై మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాము అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ కూడా అదే సెలవిస్తుంది. మిమ్ములను మీరే పరిశుద్ధపరచుకోండి. ఎందుకు మనల్ని అన్నాడంటే, పెళ్లి కుమార్తె తన్ను తానే సిద్ధపరచుకుంటుంది, అంటే తనను తాను అలంకరించుకుంటుంది. ఎలాగున్నా తను గదిలో ఉండి అలంకరించుకుంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు మన తప్పిదములేంటో మనకు తెలుసు, మనమేం చేస్తున్నామో మనకు తెలుసు. వాటిని మనమే తొలగించుకోవాలి తప్ప మరెవరో వచ్చి దాన్ని తొలగించలేరు. దేవుని ఆత్మ ఆ తప్పును మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం తొలగించుకోవటానికి ఆత్మ సహాయం చేస్తుంది తప్ప ఆత్మ నేరుగా తొలగించదు. చూడండి, సౌలు జీవితంలో 30 సంవత్సరాలు దేవుని ఆత్మ సౌలుతో ఉంది. తన అపవిత్రమైన కార్యాలు చేస్తున్నా అతనున్న పరిస్థితి ఏంటో తనకు తెలియచేస్తూ దాన్ని తొలగించుకోవటానికి దేవుని ఆత్మ తనలో నివాసం చేసింది. ఎప్పుడైతే ఆ ఆత్మను అతడు ఆధారం చేసుకోలేదో, ఆత్మ సహాయాన్ని కోరుకోలేదో, ఆత్మ తనలో నుంచి వెడలిపోగా దురాత్మ అతనిని ఆవరించెను అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, చాలాసార్లు మనం చేసే తప్పిదం ఒకటే, దేవుడు సమయం ఇస్తాడులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడికి తెలియదా, ఆ సమయం వచ్చిన తర్వాత అదే పోతుందిలే అని మనం చాలా నిర్లక్ష్యంగా దేవుణ్ణి ఒక అసమర్థుడిగా, శక్తి లేనివాడిగా దేవుణ్ణి మనం వాడుకుంటూ ఉంటాం. దేవుడు సమస్తాన్ని చూసి ఓర్చుకునేది ఎందుకంటే ఆయన ప్రేమను బట్టి. మనము ఆ వైరాగ్యంలోకి వస్తామని, ఆ దాహంలోకి వస్తామని ప్రభు నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక మన తప్పిదములను మనమే తెలుసుకొని వాటిని తొలగించుకోవాలి. అప్పుడు మనం సిద్ధపడి వస్త్రాలు మార్చుకోండి అంటాడు. వస్త్రం అనగా స్వభావము, అంటే ఆ కఠినమైన స్వభావము, ఆ నిర్లక్ష్యపు స్వభావాన్ని మనం మార్చుకొని పరిశుద్ధపరచుకోగలిగితే రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం ఎదుర్కోగలుగుతాం. అలాంటి భాగ్యం మనందరికీ కూడా ప్రభు అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.